అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ నన్ను లోపలికి పంపండి. నేను మా అమ్మానాన్నల్ని చూడాలి. తెలుగు మాటలు వినిపించి తలెత్తి చూశాడు ప్రణవ్. ఓ అమ్మాయి వార్డు గేటు దగ్గర కాపలా ఉన్న వాచ్‌మెన్‌ని ఏడుస్తూ అర్థిస్తోంది. తమిళనాడు రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డ్ అది. సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. ప్రణవ్ లేచి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళాడు. ఆమె చాలా అందంగా ఉంది. 20 ఏళ్ల వయసుంటుంది. తెల్లగా పాలరాతి శిల్పంలా ఉంది. "ఏం కావాలి మీకు?" ప్రణవ్ అడిగాడు ఆమెని. "నిన్న రాత్రి మా అమ్మానాన్నలకు యాక్సిడెంట్ అయింది. టూర్‌లో ఉన్న నేను విషయం తెలిసి పరిగెత్తుకొచ్చాను. నాకు వాళ్ళెలా ఉన్నారో చూడాలని ఉంది. ఈయన నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు" అంది ఆ అమ్మాయి కన్నీళ్లతో. ప్రణవ్ వాచ్‌మెన్‌తో తమిళంలో మాట్లాడాడు. ఆ అమ్మాయి తరపు బంధువులెవరో లోపలికి వెళ్లారని, ఆయన వచ్చాక ఆమెను లోపలికి పంపుతానని చెప్పాడతను. "మీ వాళ్ళెవరైనా లోపలికి వెళ్లారా?" ఆమెనడిగాడు ప్రణవ్. "మా పెదనాన్న వెళ్లారు. ఆయన వెళ్లి పావుగంట దాటుతోంది. అందుకే నాకు ఆందోళనగా ఉంది." "మీరు ధైర్యంగా ఉండండి. మీ అమ్మానాన్నలు క్షేమంగానే ఉండి ఉంటారు. మీరు అలా కూర్చొని దేవుణ్ణి ప్రార్థించండి. మీ పెదనాన్న రాగానే మిమ్మల్ని లోపలికి పంపే ఏర్పాటు చేస్తాను" అన్నాడు ప్రణవ్. ఆమె బెంచీపై కూర్చుని కళ్ళు మూసుకుంది. టెన్షన్ వల్ల ఆమె చేతులు వణుకుతున్నాయి. ప్రణవ్ వాచ్‌మన్ దగ్గరికెళ్ళి, "ఆమె అమ్మానాన్నలు ఎలా ఉన్నారు?" అని అడిగాడు మెల్లగా. "వాళ్ళింకా ఎక్కడ ఉన్నారు? నిన్న రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడే చనిపోయున్నారు. ఆ అమ్మాయి లోపలికి వెళ్లి చూస్తే తట్టుకోలేదు. పెద్దాయన వచ్చి ఆమెకు నచ్చచెబుతాడని చూస్తున్నాను." షాక్ తిన్నట్టు నిలబడిపోయాడు ప్రణవ్. మనసంతా కలిచివేసినట్లు అయిందతనికి. ఆ అమ్మాయి వైపు చూశాడు. కళ్ళు మూసుకుని కూర్చుని ఉంది. అతని మనసు ఆమె పట్ల జాలితో నిండిపోయింది. "మార్చురీ ఎక్కడుంది?" "లోపల వైపున ఉంది. ఆ పెద్దాయన్ని అక్కడికే తీసుకెళ్లారు." ఇంతలో ఓ వ్యక్తి లోపల నుంచి బయటికి వచ్చాడు. సుమారు 60 ఏళ్లుంటాయతనికి. ఆ అమ్మాయి చటుక్కున కళ్ళు తెరిచి ఒక్క పరుగున ఆయన దగ్గరికి వెళ్లి, "అమ్మా నాన్న ఎలా ఉన్నారు పెదనాన్నా?" అని అడిగింది ఆతృతగా. అతను మాట్లాడలేకపోతున్నాడు. కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు. "పెదనాన్న, నాన్న ఎలా ఉన్నారు? ప్లీజ్ చెప్పండి పెదనాన్న." ఆయన భుజాలు పట్టుకొని కుదుపుతూ అడిగింది ఏడుస్తూ. ఆయన ఒక్కసారిగా బావురుమన్నాడు. ఆమెకీ విషయం అర్థమైనట్లుంది. షాక్ తిన్నట్టు చూసింది ఆయన వైపు. తర్వాత మెల్లగా "అమ్మా" అంది భయం భయంగా చూస్తూ. ఆయన తల అడ్డంగా ఊపారు. ఆ తర్వాత ఆమె ఏడుపు అక్కడున్న వారందర్నీ కదిలించింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రణవ్ కళ్ళ నిండా నీరు నిండింది. వారి వెంట ఎవరూ లేకపోవడం గమనించిన ప్రణవ్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ ముగించడానికి వారికి సహాయం చేశాడు. అతనికి తమిళ భాష రావడం వల్ల, అతను ఆ హాస్పిటల్‌కి చాలా సార్లు వచ్చి ఉండటం వల్ల పనులు సులభంగా పూర్తయ్యాయి. ఉదయం 5 గంటలకు అంబులెన్స్ తిరుపతి బయలుదేరింది. ఆ అమ్మాయి పెదనాన్న ప్రణవ్ చేయి అందుకుని, "చాలా థాంక్స్ బాబూ. నువ్వు ఈ హాస్పిటల్‌లో పనిచేస్తావా?" అని అడిగాడు. "లేదండి, మాది చిత్తూరు. మా మేనత్తకు కాస్త సీరియస్ అయితే ఇక్కడ చేర్పించాం. రేపు ఆవిడను డిశ్చార్జ్ చేస్తారు. మాకు స్నేహితుడివి కావు, బంధువువి కావు. వయసులో చిన్నవాడివైనా మాకు ఎంతో సహాయం చేశావు. థాంక్స్ బాబూ." "ఆప్తబంధువునే అనుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పండి. అక్కడ మీకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? లేదా నన్ను మీతో పాటు రమ్మంటారా?" "మరి మీ మేనత్త?" "ఆవిడ దగ్గర మా నాన్నగారు, మా చిన్నాన్నలు ఉన్నారు." "వద్దులే బాబూ. ఇప్పటికే చాలా శ్రమ ఇచ్చాం నీకు. అక్కడ నేను చూసుకుంటానులే." అంబులెన్స్ కదిలింది. ఆ అమ్మాయి వైపు చూశాడు ప్రణవ్. ఆమె తన తల్లిదండ్రుల పార్థివ దేహాలపై పడి రోదిస్తోంది. సంవత్సరం తర్వాత తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ కోర్సులో చేరిన ప్రణవ్ తన క్లాస్ రూమ్‌లో ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె రాయవెల్లూరు హాస్పిటల్‌లో కనిపించిన అమ్మాయి. క్లాస్ అయ్యాక ఆమెను పలకరించాడు. "అరే! మీరా? బాగున్నారా? ఆ రోజు మీరు మాకు చాలా సహాయం చేశారు. కనీసం మీ ఫోన్ నంబర్ అయినా తీసుకోనందుకు చాలా బాధపడ్డాను" అంది ఆమె. "మీరున్న పరిస్థితి అటువంటిది. ఒకేసారి తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం ఎంత బాధాకరమో నేనర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరెక్కడుంటున్నారు?" "హాస్టల్‌లో ఉంటున్నాను. నేను ఎంటెక్ చేయాలని మా అమ్మకు కోరికగా ఉండేది. అందుకే యూనివర్సిటీలో సీటు రాగానే చేరిపోయాను." "మీ పెదనాన్నగారు బావున్నారా?"
బాగున్నారు. నాన్నగారి ఆఫీస్ నుంచి రావాల్సినవన్నీ ఆయనే దగ్గరుండి నాకు అందేలా చూశారు. తరువాత ఆయన నెల్లూరు వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను ఒంటరిదాన్ని చేసి పోయినా, నా జీవనానికి లోటు లేకుండా చేసి వెళ్లారు. మీరు ఒంటరివారు ఎలా అవుతారు? మీకు తోడుగా ఓ మంచి స్నేహితుడు ఉన్నప్పుడు. స్నేహితుడెవరు? ఆశ్చర్యంగా అడిగింది. నేనే. మీకు ఏం కావాల్సి వచ్చినా నన్నడగండి. నేను తెచ్చిస్తాను. ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి. మీ ముందు ఉంటాను. ఇఫ్ ఎ పేరెంట్ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ ఎ ఫ్రెండ్, ఎ ఫ్రెండ్ టూ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ ఎ పేరెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనందంగా అంది. నా పేరు ప్రణవ్. నా పేరు మేఘన. అన్నట్లుగానే ప్రణవ్ మేఘనకు అన్ని విధాలా సహాయం చేయసాగాడు. టౌన్ నుంచి ఆమెకు కావలసిన వస్తువులు తెచ్చి ఇవ్వడం, లైబ్రరీలో దొరకని పుస్తకాల్ని సీనియర్స్ దగ్గర తీసుకుని ఆమెకివ్వడం, రాత్రుల్లో ఎక్కువసేపు మేల్కొని నోట్సు తయారు చేసుకుని ఆమెకివ్వడం లాంటి సహాయాలు చేసేవాడు. అలా చేయడం వల్ల అతనికి సబ్జెక్టులో మంచి పట్టు లభించేది. పరీక్షల్లో మొదటి 2 ర్యాంకులు వీళ్ళిద్దరికే దక్కేవి. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ప్రతిరోజు ఆమె సెల్‌కు మెసేజ్ పంపేవాడు ప్రణవ్. ఇంటర్నెట్ నుంచి సేకరించిన కొటేషన్స్‌తో పాటు అతను తయారు చేసిన కొటేషన్స్ కూడా పంపేవాడు. మేఘన ఉదయం లేవగానే ఆ కొటేషన్స్ చదివేది. ఆ కొటేషన్స్ కవితాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ఉండటంతో అవి ఆమె మనసుకు ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేవి. ఇద్దరూ సినిమాల గురించి, క్రికెట్ గురించి, రాజకీయాల గురించి చర్చించుకునేవారు. ఒకరు మంచి సినిమా చూస్తే రెండో వాళ్ళని చూడమని చెప్పేవారు. దీపావళి పండుగకి కాలేజీకి సెలవులిచ్చారు. ప్రణవ్ మేఘనను పండుగకి చిత్తూరు రమ్మని చెప్పాడు. ఆమె అతని కోరికను సున్నితంగా తిరస్కరించి, తను హాస్టల్‌లోనే ఉంటానని, పండుగ సెలబ్రేట్ చేసుకునే మూడ్ తనకు లేదని చెప్పింది. పోనీ మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళవచ్చుగా? అన్నాడు ప్రణవ్. మా పెద్దమ్మకు మేమంటే పడదు. పర్వాలేదు మీరు వెళ్ళిరండి. సరే హ్యాపీ దీపావళి. పండుగ రోజు మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. మేడం మీకోసం ఎవరో వచ్చారు. ఆయా వచ్చి చెప్పడంతో విజిటర్స్ రూమ్‌లోకి వచ్చి చూసిన మేఘనకు ప్రణవ్ కనిపించాడు. అర్రే! మీరా? అదేమిటి పండుగ పూట ఇంట్లో ఉండకుండా ఇలా వచ్చారు? అంది ఆశ్చర్యంగా. మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను. విష్ చేయాలని చిత్తూరు నుంచి తిరుపతి వచ్చారా? ఎంతసేపండి? గంటసేపు ప్రయాణం అంతేగా. మళ్ళీ భోజనానికి చిత్తూరులో ఉంటాను. కూర్చోండి. తను కుర్చీలో కూర్చుంటూ అంది. మీరు ఏమనుకోకుంటే మీకు ఓ గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏమిటది? ప్రణవ్ చేతిలోని ప్లాస్టిక్ కవర్‌లోంచి ఓ అట్టపెట్టె స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె ముందు టీపాయ్‌పై పెట్టాడు. అట్టపెట్టె తీసి చూసిన ఆమె ఇబ్బందిగా అతని వైపు చూసింది. మీకు నచ్చలేదా? మీరు చీర ప్రెజెంట్ చేయడం నచ్చలేదు. స్వీట్ ఇచ్చారు బాగుంది. ఏ పెన్నో, పుస్తకమో ఇచ్చినా సంతోషించేదాన్ని. దయచేసి ఇది తీసుకెళ్ళిపోండి. ప్రణవ్ నిరుత్సాహపడ్డాడు ఆమె మాటలు విని. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ లేచి అట్టపెట్టె అందుకోబోయాడు. అంతలో మేఘన పెదనాన్న రావడంతో ఆ ప్రయత్నం మాని కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ప్రణవ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రణవ్ మేఘన క్లాస్‌మేట్ అని తెలుసుకొని ఎంతో సంతోషపడ్డాడు. తరువాత తన చేతి సంచిలోంచి అట్టపెట్టె స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టి, తీసుకోమ్మా నీ వయసు పిల్లలంతా కొత్త బట్టలు వేసుకుని, అమ్మానాన్నలతో ఆనందంగా పండుగ జరుపుకుంటుంటే, నువ్విక్కడ ఒంటరిగా ఉండటం నా మనసును కలిచివేస్తోందమ్మా. నిన్ను ఇంటికి తీసుకెళ్దామంటే మీ పెద్దమ్మ ఒప్పుకోదు. అక్కడికి వచ్చి నీవు అవమానం పొందడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. నేను కోరుకునేది అదేనమ్మా అన్నాడు. ఆమె ప్రణవ్ వైపు చూసింది. ప్రణవ్ లేచి నిలబడి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మేఘన పెదనాన్న అతను వెళ్ళిన వైపే చూస్తూ, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి కుర్రాళ్ళు ఉండటం చాలా అరుదు అన్నాడు. తర్వాత మేఘన ముందున్న ప్యాకెట్లను చూసి, ఆ అబ్బాయి కూడా నీకు గిఫ్ట్స్ తెచ్చినట్లున్నాడు అన్నాడు. అరే! ఆయన వీటిని తీసుకెళ్లడం మర్చిపోయారు అంది మేఘన. తీసుకెళ్లడం ఏమిటి? అవి నీకోసం తెచ్చినవి కావా? నా కోసమే తెచ్చారు. కానీ ఆయన చీర తేవడం నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించింది. అందుకే వద్దన్నాను. తప్పేముందమ్మా? పండుగ రోజు హాస్టల్‌లో నువ్వు ఒంటరిగా ఉండటం అతన్ని బాధించుంటుంది. నువ్వు కొత్త బట్టలు వేసుకుని తీపి తినాలని ఆశపడి ఉంటాడు. నేను నీ గురించి ఎలా ఫీల్ అయ్యానో అతను అలాగే ఫీల్ అయ్యాడు. నేను చెప్పాను. అతను చెప్పలేకపోయాడు. అంతే తేడా.
ఎదుటి మనిషి గురించి తపించే అతని తత్వం మనం ఆ రోజు హాస్పిటల్‌లో చూసాం కదమ్మా! మనం ఏది చేస్తే ఒక మనిషికి ఆనందం కలుగుతుందో, అది చేస్తే తప్పు లేదమ్మా! అది తప్పు కాదని మన మనసు చెబితే చాలు. సెలవులయ్యాక కాలేజీకి వచ్చిన ప్రణవ్, తను ప్రెజెంట్ చేసిన చీరలో కనిపించిన మేఘనను చూసి ఆశ్చర్యపోయాడు. థాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సంతోషంగా. మీరు ఓసారి నాకు ఓ కొటేషన్ పంపారు. అఫెక్షన్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ వన్. బట్ వెన్ ఇన్ టచెస్ అవర్ హార్ట్, ఇట్ బికమ్స్ టాంజిబుల్ అని. యువర్ అఫెక్షన్ ఈజ్ టాంజిబుల్ వన్ అంది మేఘన. కాలేజీకి కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాయని తెలియడంతో ఇద్దరూ ప్రిపేర్ కాసాగారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇద్దరూ సెలెక్ట్ అయ్యి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ప్రాజెక్ట్ వర్క్ అయ్యాక హాస్టల్లో ఖాళీ చేసి చిత్తూరు ప్రయాణమయ్యాడు ప్రణవ్. మేఘన బెంగుళూరుకి బయలుదేరబోతోంది. ఇద్దరూ క్యాంపస్‌లో ఓ చోట కలుసుకున్నారు. ఆల్ ద బెస్ట్ ప్రణవ్ అంది మేఘన. థాంక్ యూ. 2 ఏళ్ళు 2 వారాలుగా గడిచిపోయాయి. కలిసి చదువుకున్నాం. భావాలు పంచుకున్నాం. ఆరోగ్యకరమైన పోటీతో చదువులో కూడా రాణించాం. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నాం. రేపటి నుంచి మిమ్మల్ని చూడలేను అన్న ఆలోచనే భరించలేకుండా ఉన్నాను. ఒకవేళ మీకు బెంగుళూరుకే పోస్టింగ్ ఇస్తే మనం తరచుగా కలుసుకోవచ్చుగా ప్రణవ్. కలుసుకోవడం వేరు, కలిసి ఉండడం వేరు. మనం జీవితాంతం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె అర్థం కానట్లు చూసింది. నీకిష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం మేఘనా. ఆమె భయంగా చూసింది అతని వైపు. అతను ఆశ్చర్యపోయాడు. తనంటే ఆమెకు ఇష్టం ఉందని, తను పెళ్లి ప్రస్తావన తెస్తే ఎంతో ఆనందిస్తుందని అనుకున్నాడు. ఆమె ముఖంలో భయం చూసి ఎంతో నిరుత్సాహం చెందాడు. ఏం మాట్లాడరు? ఆమె మౌనంగా ఉండిపోవడం చూసి అడిగాడు. నాకు పెళ్లి పట్ల ఆసక్తి లేదు ప్రణవ్. ఎందువల్ల? ప్రత్యేకంగా పలానా కారణం అని చెప్పలేను. మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఎంత నరకం అనుభవించిందో నేను చూశాను. చివరకు ఆయన తాగి కారు డ్రైవ్ చేయడం వల్ల ఆయనతో పాటు మా అమ్మను పోగొట్టుకున్నాను. నాకు ఎటువంటి వ్యసనాలు లేవు మేఘనా. మా నాన్నకు పెళ్ళప్పుడు లేవు. హోదా పెరిగే కొద్దీ ఆయనకు దురలవాట్లు పెరిగాయి. నేను బీటెక్ చదువుతున్నప్పుడు మా ఎదురింట్లో ఓ యువకుడు ఉండేవాడు. అతనంటే మా వీధిలోని చాలామంది అమ్మాయిలకు హీరో వర్షిప్ ఉండేది. అతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉండేది. అయితే ఆ అమ్మాయికి నరకం చూపాడతను. చివరకు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత కూడా అలాంటి చాలా సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. వాటి గురించి తలుచుకుంటే మనసు కలిచివేసినట్లు అనిపిస్తుంది. నేను పెళ్లి వద్దనటానికి ఇవన్నీ కారణాలు కావచ్చు, కాకపోవచ్చు. కానీ నాకీ ఒంటరి జీవితమే బాగుంది. నేను మిమ్మల్ని ఓ స్నేహితుడిగా ఇష్టపడతాను, గౌరవిస్తాను. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. సరే మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్. బాయ్ అని వెళ్ళిపోయాడు ప్రణవ్. వెళ్తున్నప్పుడు అతని కళ్ళల్లో నీరు తిరగడం చూసి ఆమెకి ఎంతో బాధ, అతనంటే జాలి కలిగాయి. తర్వాత మనసు దిటవపరుచుకొని హాస్టల్ వైపు నడిచింది. ఉన్నట్టుండి ఆమెకు అంతవరకు ఉన్నదేదో కోల్పోయినట్లు అనిపించసాగింది. ఈ 2 ఏళ్ళు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం తన ఆలోచనల్లో చోటు చేసుకున్నాడు ప్రణవ్. అతను అడిగినప్పుడు ఆలోచించలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది. ప్రణవ్ లేకుండా తను ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలదా? నెల రోజుల తరువాత ప్రణవ్ మేఘనకు ఫోన్ చేశాడు. ఎల్లుండి ఆదివారం మా చెల్లెలికి నిశ్చితార్థం జరుగుతోంది. మీరు వస్తే నేను ఎంతో సంతోషిస్తాను. తప్పకుండా వస్తాను. బయలుదేరే ముందు మీకు ఫోన్ చేస్తాను. అలాగే నేను బస్ స్టేషన్‌కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. నిశ్చితార్థం కళ్యాణ మండపంలో జరిగింది. ఫంక్షన్‌కి చాలామంది వచ్చారు. ప్రణవ్ అంతటా తానే బిజీగా తిరిగాడు. అయితే అంత బిజీలో కూడా మధ్య మధ్యలో మేఘన దగ్గరికి వచ్చి పలకరించడం, ఆమె టిఫిన్, భోజనాల గురించి విచారించడం ఆమెకెంతో ఆనందాన్నిచ్చింది. అంతేకాదు ప్రణవ్ తల్లిదండ్రులు, నాయనమ్మ, చెల్లెలు మాధురి, బంధువులు అందరూ ఆప్యాయంగా మాట్లాడటం ఆమె మనసుని కదిలించింది. ఫంక్షన్ అయ్యాక మాధురి ఇద్దరమ్మాయిలు సినిమాలోని ఈ చల్లని లోగిలిలో పాట పాడింది. తరువాత వరుడు పార్టీ, వధువు పార్టీల మధ్య అంత్యాక్షరి కార్యక్రమం జరిగింది. ప్రణవ్ చక్కగా పాటలు పాడుతూ డాన్స్ చేయడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇతనికి రాని విద్యే లేనట్లుంది అనుకుంది మనసులో. సాయంత్రం మేఘన ప్రణవ్ తల్లి శ్యామల దగ్గరకు వెళ్ళి, ఆంటీ నేనిక బయలుదేరుతాను. ప్రణవ్ ఎక్కడికెళ్ళారు అని అడిగింది. బయటికెళ్ళాడు. వచ్చేస్తాడులే కూర్చోమ్మా. తాంబూలం ఇస్తాను అంది శ్యామల. తాంబూలం పళ్ళెంలో చీర, రవిక చూసి ఇబ్బందిగా ముఖం పెట్టి, ఇప్పుడివన్నీ ఎందుకు ఆంటీ అంది మేఘన.
మొదటిసారి మా ఇంటికి వచ్చావు. పర్వాలేదు తీసుకోమ్మా. మేఘన తాంబూలం తీసుకున్నాక, ఉదయం ముహూర్త సమయంలో నీవు కట్టుకున్న చీరలో చాలా బాగున్నావమ్మా. ఆ చీర నా సెలక్షనే అంది శ్యామల. అంటే ప్రణవ్ ఆ చీర నాకు ప్రెజెంట్ చేయడం మీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది మేఘన. తెలుసమ్మా. దీపావళికి మేమందరం బట్టలు కొంటుంటే వాడు అన్యమనస్కంగా ఉండటం చూసి విషయం ఏమిటని అడిగాను. అప్పుడు నీ గురించి చెప్పాడు. నేను ఓ చీర సెలెక్ట్ చేసి వాడికిచ్చి నీకు ప్రెజెంట్ చేయమని చెప్పాను. ఆ అమ్మాయి ఏమనుకోదా అని వాడడిగితే స్వచ్ఛమైన మనసుతో ఇవ్వు తీసుకుంటుంది అన్నాను. వాడు మంచి మనసుతో ఇచ్చాడు కాబట్టే మొదట నువ్వు తిరస్కరించినా తర్వాత తీసుకున్నావు. తమ మధ్య జరిగిన ప్రతి విషయం తల్లితో చెప్పినందుకు ప్రణవ్‌పై మేఘనకు కోపం వచ్చింది. మా పిల్లలకు ప్రతి విషయం మాతో పంచుకోవడం అలవాటు. మాధురికి ఎదురైన ఈవ్ టీజింగులు, అందుకున్న ప్రేమలేఖలు, స్నేహితురాళ్లతో జోక్స్ అన్నీ మాతో చెప్పేది. ప్రణవ్ కూడా అంతే. మా ఇంటి డైనింగ్ రూమ్ మా అందరికీ ఇష్టమైన ప్రదేశం. ఇంట్లో ఉన్నా, బయట తిరుగుతున్నా 8:30కి అందరం డైనింగ్ రూమ్‌లో ఉండాలి. కలిసి భోంచేయాలి. అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు కలిసి పంచుకోవాలి. తన మనసును చదివినట్లే ఆమె మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయింది మేఘన. చిన్నప్పటి నుంచి మా పిల్లలకి సభ్యత, సంస్కారం ఉగ్గుపాలతో పోసి పెంచానమ్మా. అన్నింటినీ మించి సేవా దృక్పథం వాళ్ళల్లో పెంపొందేలా చూశాం. వాళ్ళ నాన్న ఎవరికి ఏ అవసరమొచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవారు. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. ఆయన సేవా దృక్పథం మా పిల్లలకు వచ్చింది. అందుకే వాడు వయసులో చిన్నవాడైనా హాస్పిటల్‌లో పెద్ద మనిషిలా మీకు సహాయం చేశాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే మేము నిన్ను చూడకుండానే మా సమ్మతిని తెలియజేశాం. మాలో ఒకరిపై ఒకరికి అంత నమ్మకం. నువ్వు వాడి ప్రేమను తిరస్కరించినా వాడు నీపై కోపం పెంచుకోలేదు. ఎందుకంటే మేము వాడికి ప్రేమించడమే నేర్పాం. ద్వేషించడం నేర్పలేదు. కానీ ఆ రోజు నుంచి ప్రణవ్ నాకు ఫోన్ చేయడమూ లేదు, మెసేజెస్ పంపడమూ లేదు. బుంగమూతి పెట్టి అంది మేఘన. నిన్ను తన జీవిత భాగస్వామిని చేసుకుందామని ప్రణవ్ చాలా ఆశపడ్డాడు. నీవు కాదనడంతో డేలా పడ్డాడు. మనసుకు తగిలిన గాయాలకు కాలమే మందు. వాడు కోలుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదే. అప్పుడే వాటిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రణవ్ కోలుకునేంత వరకే ఈ నిశ్శబ్దం. జీవితం అడ్వర్టైజ్మెంట్ కాదు కదా! ఒక్క క్షణంలో ఇట్స్ గాన్ పోయిందే అనడానికి. మేఘన నవ్వింది. పెళ్లి గురించి నీ అభిప్రాయం వాడు చెప్పాడు. కాలుతుందని నిప్పుకు దూరంగా ఉండటం మంచిదే. కానీ ప్రతి వస్తువు కాలుతుందని భయపడటం అవివేకం. నీవు పేర్కొన్న ఉదాహరణల గురించి కూడా వాడు చెప్పాడు. ఈ రోజుల్లో చదువులు, పరీక్షల పేరుతో పిల్లల్ని తమ బంధుమిత్రులకు దగ్గర కానీయడం లేదు చాలామంది తల్లిదండ్రులు. శుభకార్యాలకు గానీ, అనారోగ్యం, ఇతర కష్ట సమయాల్లో గానీ పిల్లల్ని తల్లిదండ్రులు వెంట తీసుకెళితే తమ వాళ్లకు పిల్లలు దగ్గరవుతారు. అక్కడి పనులు పంచుకోవటం వల్ల వాళ్లకు బాధ్యతలు తెలుస్తాయి. బంధాలు ఏర్పడతాయి. రేపు తానేదైనా తప్పు చేస్తే ఇంతమందికి సమాధానం చెప్పాలి అన్న భయం వారిని తప్పు చేయనివ్వకుండా చేస్తుంది. ప్రేమించడం, ప్రేమింపబడటం మధురమైన అనుభూతులనిస్తాయి. మన కోసం ఒకరు ఆలోచిస్తున్నారు అన్న భావన ఎంత తియ్యనైందో ప్రేమిస్తేనే తెలుస్తుంది. నువ్వు మా ప్రణవ్‌ని ప్రేమించకపోయినా పర్వాలేదు. నీకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడు లేదా పెళ్ళాడి ప్రేమించు. ఒంటరిగా జీవించడం అసాధ్యం కాదు. కానీ ఏ అనుభూతులు లేకుండా జీవించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రపంచంలో కష్టాలే కాదు సుఖాలు ఉన్నాయి. కిరాతకులే కాదు దేవతలు ఉన్నారు. మనమే పరీక్షించి ఎన్నుకోవాలి. బస్ స్టేషన్‌కి మేఘనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన ప్రణవ్, శ్రమ తీసుకొని ఇంత దూరం వచ్చారు. చాలా థాంక్స్. మా ఇంట్లో మీకేం ఇబ్బంది కలుగలేదు కదా? అని అడిగాడు. లేదు. నాకు మీ వాళ్ళంతా బాగా నచ్చారు. మీరు మీ ఇంటిని ఎందుకు అంతగా ఇష్టపడతారో నాకు ఈరోజు అర్థమైంది. ఏ హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ బట్ ఏ హోమ్ ఈజ్ మేడ్ ఆఫ్ హార్ట్స్ అని మీరనేవారు. అది ముమ్మాటికి నిజం. మీ మాధుర్యం పాడినట్లు వచ్చేపోయే అతిథులతో మీ వాకిలి కలకలలాడాలి. లక్ష్మి, సరస్వతి, మేఘన పొందికగా మీ ఇంటను కాపురముండాలి అంది మేఘన. ప్రణవ్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. మేఘన సిగ్గుపడుతూ నవ్వింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.